అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది, చెప్పాలంటే కోట్ల మంది భక్తులు తమ అదృష్ట రత్నాలను ధరించి ఎంతో మందిని సిరి సంపన్నులుగా మార్చిన మహానుభావులు. కాలసర్ప దోషాలు, దృష్టి దోషాలు, ఇంకా కష్ట నష్టాలు, అలానే చేతపళ్ళు, ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా వాటి నుంచి బయట పడేయించి వాటిని నివారించి మన జీవితాన్ని సర్వ సుఖమయం చేసిన అష్టసిద్ధి ఉన్న గురుదేవులు. జీరో నుంచి హీరో వరకు, నార్మల్గా ఉన్న వ్యక్తి నుంచి వ్యాపారవేత్త వరకు మారిన వాళ్ళందరూ కూడా ఈయన శిష్యులే. అంతేకాదండి, అలనాటి ప్రధానమంత్రి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే పివి నరసింహారావు గారు, అలానే ఎన్టీ రామారావు గారు, కొనిజెట్టి రోసయ్య గారు, అలానే నేటి ప్రముఖుల గురించి ప్రస్తావించుకుంటే చిరంజీవి గారు, మల్లారెడ్డి గారు, బాలకృష్ణ గారు, ఇలా ఎంతోమంది. అది మాత్రమే కాదు, రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి, అలాగే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అంబానీ గారు, టాటా, బిర్లా, ఇలా ఎంతో మంది ఈ అదృష్ట రత్నాల్ని ధరించి ఘంటాపదంగా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అలాంటి మహోన్నతులైన డాక్టర్ మహారాజ్ రమణ యోగిలాల్ గురూజీ గారు మన స్టూడియోకి విచ్చేయడం నిజంగా మన అదృష్టం. మరి ఆయనతో మాట్లాడి బోల్డని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మరి అలాంటి మహోన్నతులైన డాక్టర్ మహారాజ్ రమణ యోగిలాల్ గురూజీ గారు మన స్టూడియోకి విచ్చేయడం నిజంగా మన అదృష్టం. మరి ఆయనతో మాట్లాడి బోల్డని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఎంతమంది భక్తులు, ఎన్ని విశ్వాసాలు, ఆ విశ్వాసాలన్నీ కూడా మనకి ఆచరణలో, జీవితంలో జరిగాయి అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి. అలానే ఒక భక్తుడు మీ దగ్గరకు వచ్చి చాలా దారుణంగా ఏడ్చారు. అలాంటి ఆయన ఏడుపుకి చాలా తక్కువ రోజుల్లోనే సమాధానం చెప్పారు. సో ఆయన మాటలు నిజంగా వింటుంటేనే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. మీరేమంటారు గురువుగారు? చాలా బాగుంటాము, బిజినెస్ పెరగటము, అన్ని రకాలుగా మానసికంగా కూడా శాంతిగా ఉండటము, అన్ని పాజిటివ్ అసలు ప్రశాంతంగా ఉంది, మనసు ప్రశాంతం. గొప్ప విషయం ఏమంటే నాకు వెంటనే పైకి రావడము, ఆర్గ్యుమెంట్స్ కావడము, కేసు ఫైనల్ వచ్చి కేసు కొట్టడం, కేసు గెలిచడం చేసిన ఎవరో చేసినా మేము అవసరపడినాము. మీ యొక్క ఆశీర్వాదం వల్ల ఈ రోజు కేసు ఫైనల్ గెలిచేసాం కూడా. మార్నింగ్ నుంచి సార్ నాకు సుమారు ఒక 4-5 సార్లు ఫోన్ చేశారు. అంత సంతోషంగా ఉన్నారు మీరు. గురువు గారు చెప్పినట్లు ఫాలో కండి, ప్రతి ఒక్కరు లైఫ్ చేంజ్ చేసుకోండి. నేను గురువు గారికి రుణపడి ఉంటాను. అయ్యా, ప్రతిరోజు నేను మా బ్రదర్ మిమ్మల్ని అనుకోని రోజు అంటూ లేదు స్వామి. ప్రతిరోజు ప్రతి పూట మేము మీ పేరు ఖచ్చితంగా తలుచుకుంటాము. అడ్వకేట్ ఫోన్ చేసాక తక్కువలేక ఏడ్ చేసిన స్వామి నేను. అమ్మా, ఇది నాకు రోజు ఉండే అనుభవేనమ్మా. నేను నాకు ఫోన్ చేసి ఏడ్చిన వాళ్ళు కానీ, ఎదురుగుండా ఉండి బాధపడే వాళ్ళు కానీ ఒకటే చెప్తాను, మీ జీవితంలో ఇదే ఆఖరిసారి బాధపడటం. రేపటి నుంచి మీరు తెల్లారు లేస్తే డ్యాన్స్ వేసినట్టు అయిపోద్ది మీ లైఫ్. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది, ఏది అనుకుంటే అది మంచిగా అవుతుంటుంది, లైఫ్ అద్భుతంగా అవుతుందని. ఒక ఆయన రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పి, వాళ్ళ భార్య యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్ పేరు రాధా, ఆయన హస్బెండ్ పేరు కృష్ణమూర్తి గారు, అందరూ ఆయన రాధాకృష్ణమూర్తి అని పిలుస్తారు. ఇంకా అద్భుతమైన సంపదలు కలిగిన వాళ్ళు, పెద్ద కాందాని, అన్ని పిల్లలు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. ఒకరోజు కాలసర్పదోషం ఏర్పడడం వలన ఎవరితోటో తగులాడితే, బ్రాహ్మణతో ఏదో అయితే వాళ్ళు ఏదో ప్రయోగం చేస్తారేమో, ఏం జరిగిందో తెలియదు. ఒక రాత్రి వాళ్ళకి మొత్తం అంతా డౌన్ఫాల్ మొదలైంది. ప్రతిరోజు ఏదో ఒక నష్టం, ఏదో కష్టం, ఇబ్బంది, అనారోగ్యాలు, వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు చనిపోవటం, అట్లాంటి దారుణాలు ఏర్పడితే వాళ్ళు లిటరల్గా ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు. నా దగ్గరకు వచ్చాక ఒకటే చెప్పాను, ఈ రోజున ఇదే లాస్ట్, ఇంక మళ్ళీ మీరు ఇబ్బంది పడేది లేదు అని చెప్పి వాళ్ళకి అదృష్టరత్నం. మిగిలిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబంలో యాక్చువల్గా 40 మంది అయితే 13 మందే ఉన్నారు అప్పటికి. నా దగ్గరకు వచ్చేసరికి 13 మందికి అదృష్టరత్నాలు వేయించాం. అదృష్టరత్నాలు వేయించుకునే అంత ఓపిక లేనప్పటికీ వాళ్ళు కరెక్ట్గా వేయించుకోవాలని చెప్పి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ తాలూకు ఎవరో చెప్పిన వాళ్ళు, వాళ్ళకి ఎవరైతే ఇంటర్వ్యూ చూసారో వాళ్ళు ఆల్రెడీ పెట్టుకుని చాలా బాగుపడి ఉన్నారు. వీళ్ళకి పూర్తి నమ్మకం ఏర్పడింది. మన టెస్టిమోనియల్స్ అన్ని చూస్తారు కదా. పెట్టుకున్నాక వాళ్ళు ఇప్పుడు నోయిడాలో ఉంటున్నారు. మన దగ్గర ఎక్కువ మంది నోయిడా నుంచి వస్తారు. వీళ్ళు ఇప్పుడు అంతకుముందు ఉండేది తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత వ్యాపార వ్యవహారాలు మళ్ళీ అన్నీ రివైవ్ అయ్యి బ్రహ్మాండంగా అయ్యి, తర్వాత 3 సంవత్సరాల తర్వాత రెగ్యులర్గా ఎప్పుడన్నా వచ్చారో గిఫ్ట్లు పంపిస్తారు, బంగారాలు పంపిస్తారు. పెద్ద ఏదన్నా పెద్దది చూడంగానే ఆయన చెప్తాడు, ఏదన్నా పెద్ద కారు చూసినా, మేడ చూసినా, అబ్బా ఇది గురువు గారికి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటాడంట. అలా అనుకుంటే తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చారు. అది ఏమన్నారంటే, మా కుటుంబంలో అంతకుముందు 40 మంది ఉండేవాళ్ళు అండి, 43 మంది ఎంత, ఇప్పుడు 13, మీ దగ్గరికి వచ్చేసరికి 13 మంది మిగిలారు. తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే పోయారో వాళ్ళందరూ మా వంశంలో మళ్ళీ పుట్టడం మొదలైంది. మొత్తం అందరూ మా వంశంలో రావాలి. డబ్బులు అయితే అంతకు పోయిన నాటికి ఎంత ఉన్నాయో ఇప్పటికైతే కనీసం 100 రెట్లు పెద్దవాళ్ళు అయ్యాం మేము. అన్ని రకాలుగా చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళ టెస్టిమోనియల్ మా దాంట్లో ఉంటుంది, మీకు కూడా పెడతాను చూడండి.
అద్భుతమైన సంపదలు సంపాదించాలంటే ఏకైక మార్గం ఏంటంటే ఈ అదృష్టతను ధారణ. దానికి మించింది ఏమీ లేదు. యాక్చువల్‌గా ఎవరికైనా కూడా కాలసర్పదోషం ఏర్పడినా, తిట్లున్నా, ఇబ్బందులున్నా, చేతబడినా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో రాహువు చెడ్డగా అయిపోతది. రాహు ఎప్పుడైతే చెడ్డగా అయిపోయిందో వాళ్ళ జీవితంలో ఏం చేసినా ఇక ఏది ముట్టుకుంటే అది మసి కింద మారిపోతది. అని దానికి ఒక చిన్న తంత్రం కూడా చెప్తారు జనరల్‌గా. ముందుగా మనకు అప్పటికప్పుడు అదే క్షణానికి రావాలంటే రాలేదు కాబట్టి అదే క్షణంలో కాజల్ డబ్బా. కాజల్ అంటే కాటుక. కాటుక డబ్బా ఒకటి తీసుకొని చిన్న మంత్రం ఉంటది. ఆ మంత్రం చదువుకొని దాన్ని ఏదైనా వటవృక్షం కింద ముందే వెళ్ళి ఒక గొయ్యిలాగా తీసుకొని ఆదివారం రాత్రిపూట ఆ వటవృక్షం కింద దాన్ని పెట్టేసి చిన్న మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుకుని వచ్చి దండం పెట్టుకుని వచ్చేసి అక్కడ 5 రూపాయి బిళ్ళలు సింగిల్ రూపాయి బిళ్ళలు అక్కడ పెట్టేసి కొద్దిగా పసుపు కుంకుమ జల్లేసి దండం పెట్టి వచ్చేసేయాలి. ఇక అంతే నెమ్మదిగా రాహు శాంతిస్తాడు. ఇక ఈలోగా మన దగ్గరికి వచ్చి అదృష్టం పెట్టుకున్నాక ఇక మళ్ళీ ఎంత కోల్పోతాడో, ఎంత నష్టపడతాడో, ఎంత ఇబ్బంది పడతాడో దానికి మళ్ళీ 100 రెట్లు 1000 రెట్లు వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ మంత్రం కూడా చెప్తానమ్మా. చదవాల్సిన మంత్రము 3 సార్లు కానీ 14 సార్లు కానీ లేకపోతే వీలుంటే 44 సార్లు చదవగలిగితే సూపర్. హ్రీం శ్రీం క్లీం రాహవే సర్వైశ్వర్యం దేహి ప్రైచ్చ స్వాహ. ఈ మంత్రం చదువుకొని ఒక చిన్న బెల్లం ముక్క కనుక అక్కడ పెట్టి రాగలిగితే ఇక మళ్ళీ ఆ ఇబ్బంది ఉండదు. ఇంట్లో మళ్ళీ ధన ప్రవాహం మొదలవుతుంది. కొద్దిగా చేతి నిండా డబ్బులు రాగానే ముందు అదృష్టం పెట్టుకుంటే అంతకు ముందు ఎంత కష్టాలు ఉన్నారో దానికి మళ్ళీ 100 రెట్లు గొప్పోళ్ళు అవుతారు. నిజంగా అండి, మనకు ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు మనకి టైం బాగాలేనప్పుడు ఆ కష్టాలు అనుభవిస్తూనే ఉంటాం, కానీ ఆ టైం మాత్రం మనకి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము. వన్స్ ఈ వీడియో ఎవరికి తారసపడిందో టైం బాగున్నట్టే. ఇంకా అంతే. అది ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి జన్మజన్మల్లో ఉన్నది పితృదోషాలు, నాగదోషాలు, దారదోషాలు అన్నీ అప్పటికప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ జీవితమే బంగారంగా మారటానికి ఒక అమ్మవారు ఒక దారి చూపించినట్టు లెక్క ఈ రోజు నుంచి. అవునండి. ఇంకా ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో, ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఉంటారో, ఎప్పుడైతే మనకి అదృష్టం పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ క్షణం నుంచే మంచి వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది. శుభం. నమస్కారం.